Welcome to the digital class notebook. Here we are discussing about the current affairs for the 8th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. టుడేస్ టాపిక్స్ we are going to be discussing national affairs, defense, MOU and agreements, offshoring, state news, banking and finance, and international news. The national affairs, the first question goes to nutrient based subsidy NBS rates approved by the government of India for the Rabi season 2025-26 applicable during which period, and under the NBS scheme for Rabi 2025-26 which nutrients received the highest subsidy per kg. రబీ సీజన్కు 2025-26 ప్రభుత్వం ఆమోదించిన ఎన్బిఎస్ రేట్లు ఏ కాలానికి వర్తిస్తాయి? రబీ 2025-26 ఎన్బిఎస్ స్కీములోకి అత్యధిక సబ్సిడీ పొందిన పోషక పదార్థం ఏది? అత్యధిక పోషక పదార్థం పొందిందేమో ఫాస్ఫరస్ అండ్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అక్టోబర్ 1, 2025 టు మార్చ్ 31, 2026 వరకు ఇది అప్లికేబుల్ అయ్యే పీరియడ్. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే 2025 జనవరిలో భారత ప్రభుత్వం రబీ 2025-26 సీజన్కు గాను ఎన్బిఎస్ రేట్లో ఆమోదించింది. అక్టోబర్ 1, 2025 నుండి మార్చి 31, 2026 వరకు ఇవి అందుబాటులో ఇదే రేట్ ఉంటాయి. ఈ స్కీమ్ ప్రకారం ఫాస్ఫేటిక్ మరియు పొటాష్కు ఎరువులకు వర్తిస్తుంది ఈ స్కీము. ఇందులో డిఏపి మరియు ఎన్పికేఎస్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, సల్ఫర్ ఎరువులు ఉన్నాయి. ఎన్బిఎస్ రేట్లు కిలోకి నైట్రోజన్ అయితే 43.02, ఒక ఫాస్ఫరస్ అయితే 47, అంటే అత్యధికంగా 48 వేసుకోండి. అండ్ పొటాషియం అయితే ₹2. ఇవన్నీ సబ్సిడీ కింద రేట్లు కిలోకి. సల్ఫర్ అయితే 2.87. డిఏపికి సబ్సిడీ గత రబీ సీజన్లో 21,911 ఉండగా రబీ 2025లో దీన్ని 21 కానీ 29.8 పెర్ మెట్రిక్ టన్స్కి పెంచారు. మిలియన్ టన్స్. అంతర్జాతీయ ధరల ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు ఈ సీజన్ ప్రభుత్వం అంచనా వేసిన మొత్తం బడ్జెట్ 37,952.9 కోట్లు. వ్యవసాయ బడ్జెట్ ఈసారి రైతుల కోసం ప్రభుత్వం అంచనా వేసిన బడ్జెట్ 37,952 కోట్లు. అదనంగా బోరాన్ లేదా జింక్తో ఫోర్టిఫై చేసిన ఎరువులు, అదనపు ప్రోత్సాహకులు అందిస్తారు. In January 2025, the government of India approved nutrient-based subsidy for the Rabi season 2025 and 26. This subsidy is applicable from October 1, 2025 to March 31, 2026 వరకు ఇది అమల్లోకి వస్తాయి. ఈ స్కీము ఏమేమి కవర్ చేస్తుందంటే ఫాస్ఫేటిక్ అండ్ పొటాషియం ఫెర్టిలైజర్స్ ఇంక్లూడింగ్ డిఏపి అండ్ ఎన్పికేఎస్ గ్రేడ్స్. ఎన్బిఎస్ రేట్స్ పెర్ కేజీ నైట్రోజన్ అయితే ₹43 అండ్ ఫాస్ఫరస్ అయితే 47, అంటే 48 హైయెస్ట్ దీనికే. అండ్ పొటాషియం 2.38 అండ్ సల్ఫర్కి 2.87. 2.87 that protects the farmers from global price volatility. డిఏపి సబ్సిడీ ఇంక్రీజ్ అయింది ఎంతకంటే 2025-26 ఎస్టిమేటెడ్ బడ్జెట్ అవుట్లే 37,952.296 crores. ఓకే, ఒక నిమిషం పెన్ క్లిక్ చేసుకోండి. అండ్ additional incentives are provided for the fertilizers fortified for boron and zinc. Okay, next question. Union Minister inaugurated the National Environment Standard Laboratory at CSIR NPL. CSIR అంటే ఒక నిమిషం
Council of Scientific and Industrial Research, National Physical Laboratory in January 2026. India's national primary standard facility for social cell calibration uses which advanced system. యూనియన్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేసిన నేషనల్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ వచ్చేసి ఎవరు అంటే డాక్టర్ జితేందర్ సింగ్. అండ్ నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ సోలార్ సెల్ క్యాలిబ్రేషన్ యూజెస్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఏంటిది అంటే లేజర్ బేస్డ్ డిఫరెన్షియల్ స్పెక్ట్రల్ రెస్పాన్సిబిలిటీ LDSR 2026 జనవరిలో. సేమ్ క్వశ్చన్ తెలుగులో. ఓకే, మన మ్యాటర్లోకి వెళ్తే కేంద్ర రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో CISIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో ప్రపంచ స్థాయి ప్రయోగశాలను ప్రారంభించారు. మొదటి ప్రయోగశాల పేరు జాతీయ పర్యావరణ ప్రమాణ ప్రయోగశాల, నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ. ఇది ఆసియాలోనే తొలి, ప్రపంచంలోనే రెండవ కాలుష్య పర్యావరణ ప్రయోగశాల. యునైటెడ్ కింగ్డమ్ తర్వాత, అంటే ఇది ఫస్ట్, ఈ తర్వాత ఇది సెకండ్. ఈ ప్రయోగశాల గాలి కాలుష్యాన్ని కొలిచే పరికరాలను పరీక్షించి కాలిబ్రేషన్ చేసి సర్టిఫై చేస్తుంది. జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కు మద్దతు ఇస్తుంది. రెండవ ప్రయోగశాల పేరు సోలార్ సెల్ క్యాలిబ్రేషన్ కోసం జాతీయ ప్రాథమిక ప్రమాణ సౌకర్యం, నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ సోలార్ సెల్ క్యాలిబ్రేషన్. ఇది మొదటి ప్రయోగశాల. నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ సోలార్ సెల్. ఇది ప్రపంచంలోనే 5వదైన ప్రయోగశాల. ఇది జర్మనీకి చెందిన ఫిజికలిష్ టెక్నిష్ బుండెసెన్సాల్ట్ కష్టంగా ఉన్నారు ఆయనతో కలిసి అభివృద్ధి చేయబడింది. ఇందులో ఉపయోగించే సాంకేతిక లేజర్ ఆధారిత డిఫరెన్షియల్ స్పెక్ట్రల్ రెస్పాన్సివిటీ సిస్టమ్. ఈ సౌకర్యం 0.35% అనే ప్రపంచంలోనే అత్యల్ప క్యాలిబ్రేషన్ అనిశ్చితిని సాధించింది. యూనియన్ మినిస్టర్ స్టేట్ జితేంద్ర సింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనాగ్రేటెడ్ 2 వరల్డ్-class laboratories, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఇన్ న్యూ ఢిల్లీ డ్యూరింగ్ ద 80th Foundation Day of the First laboratory is the National Environment Standard Laboratory. ఇది ఏషియాలోనే ఫస్ట్ అండ్ వరల్డ్ సెకండ్ ఆఫ్టర్ ద యునైటెడ్ కింగ్డమ్. వరల్డ్ సెకండ్ పొల్యూషన్ యునైటెడ్ కింగ్డమ్. లాబొరేటరీ టెస్ట్ క్యాలిబ్రేట్ ద సర్టిఫైస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఇది ఏమేమి సర్టిఫై చేస్తాం? ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ చేస్తుంది ఇన్స్ట్రుమెంట్ అండ్ సపోర్ట్ ద క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అండ్ ద సెకండ్ ఫెసిలిటీ 2 స్టార్ట్ చేసింది కదా, ఒకటేమో ఇది నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ, ఇంకోటి దానికి సంబంధించింది నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఆఫ్ సోలార్ సెల్ క్యాలిబ్రేషన్. ఇట్ వాస్ ద 5th ఆఫ్ ఇట్స్ కైండ్ ల్యాబొరేటరీ. ఇది 5వది. ఇది సెకండ్ ఫెసిలిటీ. ఇదేమో వరల్డ్లో 5th అన్నట్టు కైండ్ ల్యాబొరేటరీ. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద కొలాబరేషన్ ఆఫ్ ఫిజికలిష్ టెక్నిష్ బుండెసెన్స్టాల్ట్ జర్మనీ. ఓకే. లేజర్ బేస్డ్ డిఫరెన్షియల్ స్పెక్ట్రల్ రెస్పాన్సివిటీ సిస్టమ్. ఇట్ అచీవ్స్ వరల్డ్స్ లోయెస్ట్ క్యాలిబ్రేషన్ అన్సర్టనిటీ ఆఫ్ 0.35%, reducing the foreign certification and boosting the confidence
in solar energy sector. Which ministry set up live events developed cell LEDC in January 2026? January 2026, the objective of live events development cell is to 2026లో live events development ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది? లైవ్ ఈవెంట్స్ డెవలప్మెంట్ సెల్ LEDC యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇది డెవలప్ చేసింది మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. అండ్ దీని లైవ్ డెవలప్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే బూస్ట్ ఇండియాస్ కన్సర్ట్ అండ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ ఎకానమీ. డీటెయిల్స్ పోతే సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ లైవ్ ఈవెంట్స్ డెవలప్మెంట్ సెల్ LEDCని ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు. ఈ సెల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిదంటే భారతదేశంలో కన్సర్ట్ మరియు లైవ్ ఎంటర్టైన్మెంట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. LEDC లైవ్ ఈవెంట్స్ డెవలప్మెంట్ సెల్ 2025 జూలైలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఈ సెల్లులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ సంస్థలు, ప్రముఖ ఈవెంట్ కంపెనీలు ప్రతినిధులుగా పాల్గొంటారు. ఈ సెల్లులో ఉండే వాళ్ళు ఎవరెవరంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పరిశ్రమ సంస్థలు, ఇండస్ట్రీస్ అండ్ ప్రముఖ ఈవెంట్ కంపెనీలు, కొన్ని ఈవెంట్ కంపెనీలు ఇందులో మేజర్ ఈవెంట్ మేనేజ్మెంట్గా పాల్గొంటారు. LEDC పాత్ర పెద్ద స్థాయి లైవ్ ఈవెంట్లకు అవసరమైన అనుమతులు, అనుమోదనలు వివిధ ప్రభుత్వ శాఖలకు సమన్వయం చేయడం. దీని ద్వారా 2030 నాటికి భారతదేశాన్ని ప్రపంచ స్థాయి లైవ్ ఈవెంట్స్ హబ్గా మార్చాలని లక్ష్యం. ఇది లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి భారతదేశం ప్రపంచ స్థాయి లైవ్ ఈవెంట్స్ హబ్గా మారాలనేది. గణాంకాల ప్రకారం 2024 భారతదేశ ఆర్గనైజ్డ్ లైవ్ ఈవెంట్స్ మార్కెట్ విలువ సుమారు 20,861 కోట్లు. ఇది సంయుక్త వార్షిక వృద్ధి రేటు, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు వచ్చేసి సుమారు 18% 2030 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కన్సర్ట్ ఎకానమీ అంటే టికెట్లు, మర్చెండైజ్, ఫుడ్, బెవరేజెస్ వంటి అన్ని లైవ్ ఈవెంట్స్ కార్యకలాపాలు కలుపుకుంటేనే కన్సర్ట్స్ ఎకానమీ అంటారు. ఇది ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెటప్ లైవ్ ఈవెంట్స్ డెవలప్మెంట్ LEDC సెల్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ LEDC ఈజ్ బూస్ట్ ద ఇండియాస్ కన్సర్ట్ అండ్ లైవ్ entertainment economy. LEDC constituted in July 2025 by Ashwini Vaishnav. He is the union minister. ఇందులో మేజర్ రిప్రజెంటేటివ్ ఫార్మ్స్ ఎవరంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇండస్ట్రీ బాడీస్ అండ్ సమ్ మేజర్ ఈవెంట్ మేనేజ్మెంట్స్. ఇది ఏం చేస్తారంటే స్ట్రీమ్లైన్ అప్రూవల్స్ అండ్ పర్మిషన్స్ అయితే అండ్ ఇంప్రూవ్ కోఆర్డినేషన్ among the government and departments and facilitates large scale live events. Global destination by the 2030 live events reach live events market value at approximately 20,861 crore in 2004. దాన్ని ఎక్కువ చేసేదానికి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. బై ద కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు అప్పటికి 2030 కల్లా ఇది 18% పెరుగుతుందని అంచనాతోటి ఈ లైవ్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సమ్ ఈవెంట్స్ అందరూ ఒక సెల్ లాగా ఏర్పడ్డది. దాన్ని లైవ్ ఈవెంట్ డెవలప్మెంట్ సెల్. ఇదే దీని గురించి. డిఫెన్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మోడర్న్ వార్ ఫోర్స్ created by the Indian Army in January 2026 to integrate the drone technology. డ్రోన్ సాంకేతికను వినియోగించేందుకు 2026 జనవరిలో భారత సైన్యం ఏర్పాటు చేసిన ఆధునిక యుద్ధ దళం ఏది? దాని పేరు భైరవ్.
అతని పేరు భైరవ్. భారత సైన్యం ఇండియన్ ఆర్మీ ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా భైరవ్ అనే కొత్త యుద్ధ దళాన్ని ఏర్పాటు చేసింది. ఈ దళం లక్ష్యం ఏంటంటే డ్రోన్ సాంకేతికను యుద్ధంలో వినియోగించడం, 1,00,000కు పైగా శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లను సిద్ధం చేయడం. భైరవ బెటాలియన్లు శత్రు స్థావరాలు, శత్రు దళాలపై డ్రోన్ల ద్వారా రియల్ టైమ్ ఆపరేషన్ నిర్వహించేందుకు శిక్షణ పొందాయి. ఈ పారా స్పెషల్ ఫోర్సెస్ అనే వాళ్ళే ఈ భైరవ దళం భైరవ టీంలో ఉండేవాళ్ళు, భైరవ బెటాలియన్స్. మరియు సాధారణ ఇన్ఫెంట్రీ బెటాలియన్ల మధ్య గ్యాప్ను పూడ్చుతుంది. మొత్తం భారత సైన్యం 15 భైరవ్ బెటాలియన్లు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో సుమారు 25 బెటాలియన్లు ఏర్పాటు చేయాలని యోచన. ఈ బెటాలియన్లు 2026 జనవరి 15న జైపూర్, రాజస్థాన్లో జరిగే భారత సైన్య దినోత్సవ పెరేడ్లో తొలిసారి ప్రదర్శన ఇస్తున్నారు. ఈ భైరవ బెటాలియన్లు ఫస్ట్ టైం జైపూర్, రాజస్థాన్లో జరిగే భారత సైన్య దినోత్సవ పరేడ్లో తొలిసారి ప్రదర్శన ఇస్తున్నారు. ఎప్పుడంటే జనవరి 15న. భారత సైన్యం రుద్ర బ్రిగేడ్స్ అనే ఆల్ ఆర్మ్స్ ఫార్మేషన్లు కూడా ఏర్పాటు చేసింది. ఆల్ ఆర్మ్స్ ఇవి ఇన్ఫెంట్రీ, ట్యాంకులు, ఆర్టిలరీ, స్పెషల్ ఫోర్సెస్ అండ్ అన్మేస్డ్ ఏరియల్ సిస్టమ్స్, అన్నేమ్డ్ ఏరియల్ సిస్టమ్స్. Indian Army announced the creation of modern warfare force named Bhairav. Objective of Bhairav: integrate the drone technology into combat operations and create pool over 1 lakh trained drone operators. Bhairav battalions are trained to conduct real-time drone-based offensive operations against enemy-based these para special forces and regular infantry battalions ఉంటారు. ఇందులో మొత్తం 15 భైరవ్ బెటాలియన్స్ ఉన్నాయి. అందులో అరౌండ్ 25 బెటాలియన్స్ ఫ్యూచర్ వరకు అందించాలి. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం అపియరెన్స్ ఎప్పుడు చేయబోతున్నారంటే జైపూర్, రాజస్థాన్లో 15th 2026 ఇండియన్ ఆర్మీ డే పరేడ్లో ఈ ఫస్ట్ టైం పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చి ఇవ్వబోతున్నారు. ఓకే. అండ్ additionally army has also created Rudra brigades which all arms formations, combinations, infantry, mechanized units, tanks, artillery, special force and unnamed aerial systems. Maximum question: Bharata Sainyam, what is the name of the modern war force created by the Indian Army? అడిగితే అది భైరవలో ఎంత మొత్తం ఇప్పుడు 15 భైరవ బెటాలియన్లు ఉన్నాయి. తర్వాత 25 బెటాలియన్స్ ఏర్పాటు చేయాలని ఇండియన్ ఆర్మీ ఒక ధ్యేయంగా పెట్టుకుంది. ఈ భైరవ టీం ఏం చేస్తుందంటే 1,00,000 పైగా శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లు సిద్ధం చేయడమే ఇది. అంతవరకు సరిపోతుంది. ఇంత డీటెయిల్గా ఇంత అడగరు. ఓకే. ఇండియన్ ఆర్మీ సైన్డ్ 293 crore ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్ట్ ఇన్ January 2026 ఫర్ విచ్ వెపన్ సిస్టమ్? వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రైక్ రేంజ్ ఆఫ్ ద రాకెట్ లాంచర్? ఇండియన్ ఆర్మీ 2026 జనవరిలో భారత సైన్యం 293 అత్యవసర కొనుగోలు ఒప్పందాన్ని ఏ ఆయుధ వ్యవస్థతో కుదుర్చుకుంది? అది సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ సిస్టమ్ తోటి. ఆ రాకెట్ లాంచర్ యొక్క వ్యవస్థ యొక్క గరిష్ట దాడి పరిధి ఎంత అంటే 150 నుండి 300 కిలోమీటర్లు. ఇదే ఆన్సర్. రక్షణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో భారత సైన్యం ఇండియన్ ఆర్మీ నైబ్ లిమిటెడ్తో 293 కోట్ల విలువైన అత్యవసర కొనుగోలు ఒప్పందాన్ని ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా సూర్యశాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థను కొనుగోలు చేస్తారు. ఏ ఒప్పందం చేత? ఎమర్జెన్సీ
కాంట్రాక్ట్ కుదుర్చుకున్న దాని చేత నైబ్ లిమిటెడ్తో 293 కోట్ల విలువైన అత్యవసర కొనుగోలు ఒప్పందం అంటే ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా సూర్యశాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థను కొనుగోలు చేస్తారు. సూర్యశాస్త్ర భారతదేశంలోనే అభివృద్ధి చేసిన మల్టీ క్యాలిబర్ లాంగ్ రేంజ్ ఖచ్చితత్వంతో దాడి చేసే రాకెట్ లాంచర్ వ్యవస్థ. దాడి చేసే రాకెట్ లాంచర్ ఇది 150 నుండి 300 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను దాడి చేయగలదు. సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ 5 మీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఈ వ్యవస్థ ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ అండ్ ప్రిసైజ్ అండ్ యూనివర్సల్ లాంచింగ్ సిస్టమ్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది. సూర్యశాస్త్ర లాంచర్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ భారత్ ఎర్త్ ఇది 6x6 హై మొబిలిటీ వెహికల్. ఇది 6x6 హై మొబిలిటీ వెహికల్పై అమర్చబడింది. ఇది సూర్యశాస్త్ర లాంచరు 6x6 హై మొబిలిటీ మీద అమర్చబడింది. అండ్ ఇది ఎవరితోటి కలిసి చేశారంటే ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ ఇజ్రాయెల్తో కలిసి అండ్ ప్రిసైజ్ అండ్ యూనివర్సిటీ లాంచింగ్ సిస్టమ్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది. దీని రేంజ్ వచ్చేసి 150 to 300 కిలోమీటర్స్. ఇది షూట్ అండ్ స్కూట్ విధానంతో శత్రువు ప్రతిదాడులో నుంచి త్వరగా తప్పించుకుంటుంది. ఈ కొనుగోలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఒక భాగంగా అండ్ ఆత్మనిర్భర్ భారత లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. ఓకే, ఇన్ ఇండియన్ ఆర్మీ under the Ministry of Defense signed 293 crore emergency procurement contract with NIBE Limited. కాంట్రాక్ట్ ప్రొక్యూర్మెంట్ వచ్చేసి సూర్యశాస్త్ర లాంచర్ సిస్టమ్. సూర్యశాస్త్ర ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ మల్టీ క్యాలిబర్ లాంగ్ రేంజ్ ప్రిసిషన్ గైడెడ్ రాకెట్ లాంచర్ సిస్టమ్. ఇట్ హ్యాస్ స్ట్రైక్ రేంజ్ వచ్చేసి 150 to 300 కిలోమీటర్స్ అండ్ సర్క్యులర్ ఎర్రర్ probe less than 5 meters. The system developed collaboration with the Elbit system of Israel based on the precise universal launching system technology. ఈ సిస్టమ్ అనేది డెవలప్ చేసింది విత్ ఎల్బిట్ సిస్టమ్ ఆఫ్ ఇజ్రాయెల్ తోటి. ఇది దేని బేస్ చేసుకొని చేసారంటే ప్రిసైజ్ యూనివర్సల్ లాంచింగ్ సిస్టమ్ టెక్నాలజీ తోటి. లాంచర్ ఈజ్ మౌంటెడ్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 6x6 హై మొబిలిటీ వెహికల్ మీద ఇది మౌంట్ అంటే ఫిట్టింగ్ చేయబడి ఉంటుంది. ఎనేబులింగ్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అండ్ షూట్ అండ్ స్కూట్ ఆపరేషన్స్. ప్రత్యర్థులను దాడి చేస్తే తప్పించుకునే వీలుగా ఇది తయారు చేయబడింది. ఇది మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ ఇది ఒక ఇనిషియేటివ్ లేదా ఇది కార్యక్రమంగా తీసుకొని దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ commemorated the 25th anniversary of the first flight of which aircraft in January 2026 and who piloted the maiden flight on January 4, 2020. ఫస్ట్ టైం హూ పైలట్ చేసింది మాత్రం వింగ్ కమాండర్ రాజీవ్ కొతియాలా. అండ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమెమరేటెడ్ 25th anniversary ఫస్ట్ ఫ్లైట్ ఆఫ్ విచ్ ఎయిర్క్రాఫ్ట్ జనవరి అంటే జనవరి తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ని చేసింది. అండ్ ఇదాన్ని ఫస్ట్ టైం ఎవరు పైలట్గా ఆపరేట్ చేశారంటే రాజీవ్ కొతియాల్. దీనికి 25th anniversary జరుపుకుంటారు తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. 2026 జనవరి 4న భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తొలి ప్రయాణం జరిగిన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. తేజస్ విమానం 2001 జనవరి 4న వింగ్ కమాండర్ రాజీవ్ కొటియాల్ గారు చేత తొలి ప్రయాణం చేసి ఈ విమానం టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్స్ TD-1 రూపంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం నుంచి బెంగళూరు కర్ణాటకలో ప్రయాణించింది. ఇది లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రాం 1983లో భారత ప్రభుత్వం
ఆ యుద్ధ విమానాలు భర్తీ చేయడానికి ప్రారంభించింది. సో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ అనేది పాతబడ్డ యుద్ధ విమానాలను భర్తీ చేయడానికి ప్రారంభించిన ప్రోగ్రామ్ ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఇది 1983లో స్టార్ట్ చేశాం. ఈ ప్రయాణం తర్వాత తేజస్ విమానం భారత వైమానిక దళంలో చేర్చబడింది మరియు తేజస్ MK-1A వంటి అధునాతన వెర్షన్లు అభివృద్ధి చేయబడ్డాయి. 2025 చివరిలో హాల్ సంస్థ 97 తేజస్ MK-1A విమానాల కోసం 62,370 కోట్లకు పైగా విలువైన ఒప్పందాన్ని సాధించింది. ఏ సంస్థ? హాల్ సంస్థ 63,370 కోట్లకు పైగా విలువైన ఒప్పందాన్ని సాధించింది. అలాగే VEM టెక్నాలజీస్ తేజస్ MK-1Aకి సంబంధించిన మొదటి మరియు రెండవ సెంటర్ ఫ్యూజులేజ్ అసెంబ్లీలు 2025లో హాల్కు అందజేసింది. ఓకే. ఆన్ January 26 లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఫస్ట్ టైం January 4, 2001లో వింగ్ కమాండర్ రాజీవ్ కొత్యాలా గారు డ్రైవ్ చేశారు. అండ్ టెక్నాలజీ ఫ్లైట్ వాజ్ కండక్టెడ్ ఆన్ యూజింగ్ ద టెక్నాలజీ డెమోన్స్ట్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. ద లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది 1983 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీప్లేస్ ద ఏజింగ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లీట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫాలోయింగ్ ద ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ ఎవాల్యుయేషన్ and advanced variants such as Tejas MK-1A was developed in late 2000. HAL Hindustan Aeronautical Limited secure a major contract worth వచ్చేసి 62,370 crores. Supply 97 additional by supplying the additional Tejas MK-1A aircraft. Additionally, VEM technology supplied the first and second central fuselage assemblies for Tejas MK-1A. ఈ MK-1Aకి VEM టెక్నాలజీస్ సప్లైడ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్యూజ్లేజ్ అసెంబ్లీస్ టు హాల్ డ్యూరింగ్ 2025. MOUs and agreements. ONGC signed a memorandum of understanding. MOU memorandum of understanding January 2026 to strengthen in which educational institutions? ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఏ ఎడ్యుకేషన్స్ కోసం MOU ONGC చేసుకుందంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం. MOU బిట్వీన్ ONGC అండ్ NSTFDC అంటే నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్వాల్వ్స్ CSR ఫండింగ్. హౌ మచ్ అమౌంట్? 28 crores. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఇది ఒక మహారత్న పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థ. జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో కుదిరింది. ఈ ప్రాజెక్టు కింద ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు CSR నిధుల నుంచి 28 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చదువుతున్న గిరిజన విద్యార్థుల అభివృద్ధికి వినియోగిస్తారు. ONGC సైన్డ్ MOU ఎవరితో చేసుకుందంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ తోటి. అండ్ ONGC నేషనల్ షెడ్యూల్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 28 కోట్లు ఇవ్వడం జరుగుతుంది ONGC. అండ్ ఈ ప్రాజెక్టు 11 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 104 EMRS పాఠశాలను కవర్ చేస్తాయి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇందులో డిజిటల్ లెర్నింగ్, మౌలిక సదుపాయాలు, కెరీర్ మెంటర్షిప్ అండ్ కౌన్సిలింగ్, ఉపాధ్యాయులు సామర్థ్య అభివృద్ధి, ఆరోగ్యం అండ్
భద్రతా సదుపాయాలు, ఉపాధి మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ అందించబడతాయి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు 1997-98 ఆర్థిక సంవత్సరంలో గిరిజన పిల్లలకు నాణ్యమైన నివాస విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది 1997-98 ఆర్థిక సంవత్సరంలో స్టార్ట్ చేయబడింది. ఎంఓయూ బిట్వీన్ ఓఎన్జీసీకి ఎవరితో జరుపుకుంది అంటే ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ తోటి అండ్ నేషనల్స్. ఈ ఓఎన్జీసీ అనేది వన్ ఆఫ్ ద నవరత్న మహారత్న కంపెనీస్లో ఒకటి. నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్తో మెమొరాండం కుదుర్చుకుంది. దీనికి ఈ ఆధ్వర్యంలో ఓఎన్జీసీ ఓఎన్జీసీ నిధుల నుంచి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి 28 కోట్లు ఇచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్, ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ డెవలప్ చేయాలి. ఓకే. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లాంచ్డ్ 1997-98లో ప్రవేశపెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద ఎడ్యుకేట్ ద షెడ్యూల్డ్ ట్రైబ్ చిల్డ్రన్. ఇనిషియేటివ్లకు మొత్తం 144 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం 11 రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్న అన్ని మొత్తం 144 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం 11 రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్లో కలుపుకొని ఈ ఓఎన్జీసీ అనేది 28 కోట్లతోటి ఫండింగ్ చేసి వీటిని డెవలప్ చేయాలి. ఓకే. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సైన్డ్ ఏ ఎంఓయూ ఫర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ లా క్లర్క్స్ విత్ విచ్ కంట్రీ? భారతదేశ సుప్రీంకోర్టు లా క్లర్కులు మార్పిడికి ఏ దేశంతో ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ భూటాన్. భారత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా భూటాన్ సుప్రీంకోర్టుతో ఒక మెమొరాండం కుదుర్చుకుంది. అది భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ప్రకటించారు. ఈ ఎంఓయూ ప్రకారం భూటాన్ నుంచి 2 లా క్లర్కులను భారత సుప్రీంకోర్టులో పనిచేస్తారు. వారి పదవీ కాలం 3 నెలలు మాత్రమే. ఎవరు ఏ దేశంతో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కూర్చుకుంది లా క్లర్క్స్కి? భూటాన్ తోటి. అందులో ఉన్న 2 క్లర్కులను 3 నెలలు మన భారతదేశంలోని సుప్రీంకోర్టులో పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. భారత లా క్లర్కులకు ఇచ్చే అదే గౌరవ వేతనం వారికి కూడా వర్తిస్తుంది. ప్రయాణ ఖర్చులు ఇది అవసరం లేదు. ఈ ఒప్పందం వెనుక నేపథ్యం 2025 అక్టోబర్లో అప్పటి CJBR గవాయ్ భూటాన్ను సందర్శించారు. ఆ సమయంలో 2 దేశాల మధ్య న్యాయ సహకారం, టెక్నాలజీ వినియోగం, సామర్థ్య నిర్మాణంపై అంగీకారం కుదిరింది. ప్రాముఖ్యత: భారత భూటాన్ మధ్య న్యాయ రాజనీతి జ్యుడిషియల్ డిప్లొమసీ బలోపేతం చేస్తుంది. భూటాన్ న్యాయ వ్యవస్థకు భారత న్యాయ విధానంపై అనుభవం లభిస్తుంది. ఇది నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి అనుగుణంగా ఉంటుంది. ఇందులో గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇండియన్ సుప్రీంకోర్టు ఎంఓయూ చేసుకుంది భూటాన్ గవర్నమెంట్తో 2 లా క్లర్క్స్ని ఎక్స్చేంజ్ చేసుకునడానికి. వాళ్ళ పదవీ కాలం 3 months. ఇది పాలసీ లింక్ వచ్చేసి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కింద. కీ బెనిఫిట్ జ్యుడిషియల్ కోఆపరేషన్ అండ్ కెపాసిటీ ఆఫ్ బిల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫార్మర్ మినిస్టర్ ఆబ్చువరీ. ఫార్మర్ మినిస్టర్ సురేష్ కల్మడి. ఒక నిమిషం. ఫార్మర్ మినిస్టర్ సురేష్ కల్మడై పాస్డ్ అవే ఇన్ January 2026 at the age of 81 years. ఈయన January 6, 2026న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మరియు మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రి సురేష్ కల్మడి పూణే మహారాష్ట్రలో 81 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన 1994 మే 1న అప్పటి బ్రిటిష్ ఇండియాలో మద్రాస్, ప్రస్తుత చెన్నై, తమిళనాడులో జన్మించారు. ఆయన ప్రారంభ జీవితం భారత వైమానిక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 1964 నుంచి 74 వరకు పైలట్గా సేవలు అందించారు. అనంతరం ప్రజా జీవితంలోకి ప్రవేశించి రాజకీయ రంగంలో వచ్చారు. రాజకీయ జీవితం 1977లో పూణే ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రారంభమైంది. ఇదంతా రాజ్యసభ
ఈయన పార్లమెంటరీ సేవలు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈయన పార్లమెంటరీ సేవల మినిస్టర్గా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 4 సార్లు ఎగువ సభకు సేవలు అందించారు. 1996లో పూణే నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 81 వయసులో చనిపోయారు. అప్పటి బ్రిటిష్ ఇండియాలో మద్రాసులో ఈయన జన్మించాడు. ఆ తర్వాత ఈయన 1964 to 74 10 ఇయర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత ఇతను 1982లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 4 సార్లు సభకు సేవలు అందించారు. 1996లో పూణే నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అంతే. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. స్టేట్ న్యూస్. who launched the Sanskarashala value based education program in Assam? Governor of Assam Lakshman Prasad Acharya సంస్కారశాల అనే ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని అస్సాంలో స్టార్ట్ చేసింది గవర్నర్ ఆఫ్ అస్సాం లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. దిస్ సంస్కారశాల ప్రోగ్రామ్ ఈజ్ ప్రైమర్లీ ఎయిమ్డ్ అట్ చిల్డ్రన్ ఆఫ్ విచ్ ఏజ్ గ్రూప్? ఇది 4 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లల కోసం రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. అస్సాంలో సంస్కారశాల విలువ ఆధారిత విద్య కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? సంస్కారశాల కార్యక్రమం ప్రధానంగా ఏ వయసు గల పిల్లల కోసం రూపొందించబడింది? 4 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లల కోసం రూపొందించబడింది. ఈ ప్రోగ్రాం పేరు సంస్కారశాల. లాంచ్డ్ బై ద అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. లొకేషన్ గువాహతి. అస్సాంలో లాంచ్ చేసింది ప్లేస్ వచ్చేసి గువాహతి. టార్గెట్ ఏజ్ గ్రూప్ 4 నుండి 14 సంవత్సరాల పిల్లలు. దేని మీద ఫోకస్ చేస్తారు? మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఇండియన్ కల్చర్ గురించి చెప్పడమే ఈ యొక్క సంస్కారశాల ప్రోగ్రామ్. పర్పస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎలాంగ్ సైడ్ ఫార్మల్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ అని మెన్షన్ చేసిన ఏ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ ఇది. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ విల్ ఆపరేట్ ఆన్ విచ్ రూట్? జింద్ అండ్ సోనిపాట్. ద హైడ్రోజన్ పవర్ ట్రైన్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అండర్ విచ్ రైల్వే జోన్? ఇది నార్థన్ రైల్వే జోన్. ఇది ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఏ రూట్ నుండి నడుస్తుంది అంటే జింద్ అండ్ సోనిపాత్. అండ్ ఇది ఏ జోన్ అంటే నార్థన్ రైల్వే జోన్. స్టేట్ హర్యానాలో రూట్ వచ్చేసి జింద్ అండ్ సోనిపట్. రైల్వే జోన్ నార్థన్ రైల్వే జోన్. హైడ్రోజన్ ప్లాంట్ కెపాసిటీ 3000 kg అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ వచ్చేసి ఎలక్ట్రోలైసిస్ గ్రీన్ హైడ్రోజన్. స్టాండర్డ్స్ బాడీ RDSO కీ బెనిఫిట్ జీరో కార్బన్ ఎమిషన్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. విచ్ బ్యాంక్ లాంచ్డ్ ద జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్ ఇన్ January 2026? The annual fee of the Zero Forex Diamond Reserve Credit Card is 2026 జనవరిలో జీరో ఫారెక్స్ డిమాండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డును ఏ బ్యాంకు ప్రారంభించింది? జీరో ఫారెక్స్ డిమాండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు ఎంత? ఇది IDFC లాంచ్ చేసింది జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్ని. అండ్ ఈ క్రెడిట్ కార్డుకు యాన్యువల్ ఫీ వచ్చేసి 3000 ఇంక్లూడ్ GST. IDFC ఫస్ట్ బ్యాంక్ జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రయాణికులు, ప్రీమియం లైఫ్ స్టైల్ ఖర్చులు చేసే వినియోగదారుల కోసం రూపొందించబడింది. ప్రీమియం కోసం, మామూలు వాళ్ళ కోసం కాదు, కొంచెం రిచ్ పర్సన్స్ వాళ్ళకి. ఈ కార్డు యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే విదేశీ లావాదేవీలపై ఫారెక్స్ మార్కప్ శూన్యం. మార్కప్ వాల్యూ 0 ఉంటుంది అన్నట్టు. ఇది ఇక్కడ విదేశీ లావాదేవీల పైన. సాధారణంగా ఇతర క్రెడిట్ కార్డులు 2 నుంచి 3.5% వరకు ఫారెక్స్ ఛార్జీలు వసూలు చేస్తాయి. ఇది 0% వసూలు చేస్తాయి అంతే. ఫీజు వివరాల్లోకి వెళ్తే వార్షిక ఫీజు సంవత్సరానికి 3000 ఇంక్లూడింగ్ GST కలుపుకోవాలి. 6 లక్షల వార్షిక ఖర్చులపై 2వ సంవత్సరం నుండి ఫీజు మాఫీ. 6 లక్షల పైన ఖర్చులు చేస్తేనే సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం నువ్వు కట్టుడే, సెకండ్ టైంకి నీకు ఫ్రీ. వెల్కమ్ బెనిఫిట్. కార్డు యాక్టివేషన్ తర్వాత 30 రోజుల్లో 5000 ఖర్చు చేస్తే 500 రూపాయలు గిఫ్ట్ వోచర్ వస్తుంది.
ప్రయాణ ప్రయోజనాలు. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ లాంచ్ యాక్సెస్. ట్రిప్ క్యాన్సిలేషన్ కవర్ కవర్ 25,000. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 1 crore. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ 10 lakhs. రివార్డ్ పాయింట్లు. హోటల్లో 150కి 60 పాయింట్లు. ఫ్లైట్స్కి 150కి 40 పాయింట్లు. ఇతర ఖర్చులు 150 రూపాయల వరకు ఖర్చు చేస్తే 10 పాయింట్లు వస్తాయి. ఒక్క రివార్డు పాయింట్ విలువ చారాన. లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎలాంటి ఎర్నింగ్ క్యాప్ లేదు. ఈ కార్డు అంతర్జాతీయ ఖర్చులకు అత్యంత ఉపయోగకరం. బ్యాంకు యొక్క ప్రీమియం క్రెడిట్ కార్డు విభాగాన్ని బలోపేతం చేస్తుంది. ఐడిఎఫ్సి లాంచ్ చేసింది 0 డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్. ఇది ప్రీమియం క్రెడిట్ కార్డు. ఇది అందరి కోసం కాదు. ఈ ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అండ్ హై వాల్యూ లైఫ్ స్టైల్ స్పెండర్స్ కోసమే ఈ 0 ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కప్ 0 ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్ని తీసుకొచ్చారు. ఇది 0 ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కప్. కస్టమర్స్ సేవ్ మనీ ఓవర్సీస్ స్పెండింగ్. ఇది యాన్యువల్ ఫీ వచ్చేసి 3,000 ప్లస్ జిఎస్టీ. ఫీ వేవ్డ్. సెకండ్ ఇయర్ 6 lakhs యాన్యువల్లీ స్పెండ్స్ చేస్తే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. సెకండ్ టైం వాళ్ళకి మాత్రమే. వెల్కమ్ బెనిఫిట్ 500 రూపాయలు గిఫ్ట్ వచ్చి వస్తారు. అండ్ నెల రోజుల్లో 5,000 రూపాయలు ఖర్చు పెడితే. అండ్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ కార్డు ట్రావెల్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇంక్లూడ్ ఎయిర్పోర్ట్ లాగేజ్ యాక్సెస్, ట్రిప్ క్యాన్సిలేషన్ చేస్తే 25,000 రూపాయలు వస్తాయి. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 1 crore. పర్సనల్ యాక్సిడెంట్ 10 lakhs. రివార్డ్ స్ట్రక్చర్. హయ్యర్ రివార్డ్ పాయింట్స్ హోటల్స్ అండ్ ఫ్లైట్స్. రివార్డ్ పాయింట్ ఒక్కొక్కటి 0.25 పైసా. 0.25 రూపీస్ అంటే నథింగ్ బట్ 25 పైసలు. లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ నో ఎర్నింగ్ క్యాప్. లాంచ్ స్ట్రెంగ్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ presence in the premium credit card segment. Which bank launched the safety center feature to enhance the digital banking security in January 2026? Which of the following features is provided under the safety center? 2026 జనవరి డిజిటల్ బ్యాంకింగ్ భద్రతను పెంచేందుకు సేఫ్టీ సెంటర్ ఫీచర్ని ఏ బ్యాంకు ప్రారంభించింది? యాక్సిస్ బ్యాంకు. సేఫ్టీ సెంటర్లో అందించే ఫీచర్ ఏది? వన్ క్లిక్ రిస్ట్రిక్షన్ అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. ఆన్ జనవరి 2026 యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసింది సేఫ్టీ ఒక ఫీచరు, దాని పేరు సేఫ్టీ సెంటరు ఆన్ ఇట్స్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్. ఇది మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్. ఇది ద మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రొటెక్ట్స్ కస్టమర్స్ ఫ్రమ్ డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అండ్ గివ్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ దేర్ సెక్యూరిటీ సెట్టింగ్స్. త్రూ దిస్ సేఫ్టీ సెంటర్ customers can manage key banking functions directly from the app without visiting a branch or contacting a customer. Key security features ఏంటి అంటే SMS Shield to verify genuine Axis Bank messages, option to complete disabled internet banking, option to completely disabled internet banking, one click restriction on all fraud transfers, blocking net banking payments via third party apps. Okay, and control over UPI usage, pay addition and transfer limits. ఇది బ్యాంకింగ్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక బ్యాంకింగ్ క్వశ్చన్స్కి వెళ్ళి ఖచ్చితంగా ఒకటి లేదా 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. బ్యాంకింగ్ టాపిక్స్ ఇవి. అండ్ కంట్రోల్ ఓవర్ యూపీఐ యూసేజ్, పేయీ అడిషన్ అండ్ ట్రాన్స్ఫర్ లిమిట్స్. ద ఇనిషియేటివ్ అడ్రస్ రేసింగ్ కేసెస్ ఆఫ్ ఫిషింగ్, ఫేక్ SMS అలర్ట్స్ అండ్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్. ఓవరాల్ ద సేఫ్టీ సెంటర్ ఎంపవర్స్ కస్టమర్ విత్ సెల్ఫ్ మేనేజ్డ్ డిజిటల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ అండ్ స్ట్రెంథెన్స్ ద ట్రస్ట్ ఇన్ మొబైల్ బ్యాంకింగ్. 2026 జనవరిలో యాక్సిస్ బ్యాంక్ తన మొబైల్ బ్యాంకింగ్ యాప్లో సేఫ్టీ సెంటర్ అనే కొత్త ఫీచర్ని ప్రారంభించింది. ఈ ఫీచర్ లక్ష్యం ఏంటిదంటే డిజిటల్ ఫ్రాడ్స్ని నివారించడం, కస్టమర్లకు తమ బ్యాంకింగ్ భద్రత
పూర్తిగా నియంత్రణ ఇవ్వడం. ఈ సేఫ్టీ సెంటర్ ద్వారా బ్రాంచ్కి వెళ్లకుండానే లేదా కస్టమర్ కేర్ను సంప్రదించకుండానే బ్యాంకింగ్ సెట్టింగ్స్ని యాప్లోనే నియంత్రించవచ్చు. ప్రధాన భద్రత ఫీచర్లు ఏంటి అంటే ఎస్ఎంఎస్ షీల్డ్, నిజమైన యాక్సిస్ బ్యాంక్ మెసేజ్ను గుర్తించేందుకు. అవసరం లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ను పూర్తిగా ఆఫ్ చేయడం. ఒకే క్లిక్తో అన్ని ఫండ్ ట్రాన్స్ఫర్లు నిలిపివేయడం. థర్డ్ పార్టీల యాప్ల ద్వారా నెట్ బ్యాంకింగ్ పేమెంట్ను బ్లాక్ చేయడం. యూపీఐ వినియోగం, పేయీ యాడిషన్ మరియు ట్రాన్స్ఫర్ లిమిటెడ్ నియంత్రణ. ఈ సదుపాయం పెరుగుతున్న డిజిటల్ మోసాల సమస్యకు పరిష్కారంగా ఉపయోగపడుతుంది. కస్టమర్ల స్వయంగా నిర్వహణ భద్రత నియంత్రణలోకి శక్తివంతం చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకు మరింత సురక్షితంగా మరియు వినియోగదారులకు అనుకూలంగా మార్చింది. Which company became the first payments company to receive ISO or IEC 42001 certification in January 2026? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పేమెంట్ కంపెనీ రిసీవ్స్ an ISO IEC 4201 సర్టిఫికేషన్. ఆన్సర్ వచ్చేసి ఓకే, ISO రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఈజ్ ద ఫస్ట్ పేమెంట్ కంపెనీ టు రిసీవ్ ISO IEC 42001 certification and ISO and IEC 420 is related to which of the following అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ FSS అనే ప్రముఖ డిజిటల్ పేమెంట్ మరియు ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కంపెనీ జనవరి 6, 2026న ISO IEC 42001 సర్టిఫికేషన్ పొందింది. ఇది భారత్, మిడిల్ ఈస్ట్, ఆసియా, పసిఫిక్, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో ఈ సర్టిఫికేషన్ పొందిన మొదటి పేమెంట్స్ కంపెనీ. ISO IEC 42001 అంటే ఏమిటి? ఇది ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ కోసం రూపొందించిన తొలి అంతర్జాతీయ ప్రమాణం. దీనిని ISO ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ మరియు IEC ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ కలిసి అభివృద్ధి చేశాయి. FSS ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. ఈ సర్టిఫికేషన్ ప్రాముఖ్యత ఏఐని నైతికంగా ఎథికల్ బాధ్యతలు రెస్పాన్సిబుల్ ఉపయోగిస్తున్నామా అనే దానిపై దృష్టి, ఆల్గరిథం బేసిస్, తప్పు నిర్ణయాలు, పారదర్శకత లోపాలు వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. డిజిటల్ పేమెంట్స్ ఏఐ పాత్ర, ఫ్రాడ్ డిటెక్షన్ మోసాల గుర్తింపు, ట్రాన్సాక్షన్ మానిటరింగ్, రిస్క్ అసెస్మెంట్ అండ్ కస్టమర్ అథెంటికేషన్. అందుకే ఈ సర్టిఫికేషన్ నమ్మకం, పారదర్శకత, రెగ్యులారిటీ, విశ్వాసం పెంచుతుంది. భారత్కు ప్రాముఖ్యత, ఇది భారతదేశం రెస్పాన్సిబుల్ ఏఐ అండ్ ఫిన్టెక్ లీడర్షిప్లో ముందుండటాన్ని చూపిస్తుంది. Same the financial software and the systems FSS became the first payments company across India. In India, Middle East, Asia and Pacific, South Africa to receive the ISO and IEC 42001 certification on January 6, 2026. The world's first international standard for artificial intelligence management system jointly developed ISO and IEC. ఇది ఏం చేస్తుందంటే ఈ AI plays a crucial role in fraud detection, transaction monitoring and risk assessment in digital payments and enhances trust and regularity, confidence in FSS platforms. Okay, next question. The Reserve Bank of India has ఒక నిమిషం పెన్ కలర్ అన్న మారుదాం. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has proposed to cap banks dividend payout at the percentage of profit after tax. Okay, the RBI proposed to cap dividends payout is primarily aimed at strengthening which aspect of bank? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో డివిడెండ్ చెల్లింపును ప్యాట్తో ఎంత శాతానికి పరిమితం చేయాలని ప్రతిపాదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆర్బీఐ బ్యాంకులకు డివిడెండ్ చెల్లింపు లాభంతో ఎంత శాతానికి మరియు పరిమితం చేయాలని ప్రతిపాదించింది 75% అండ్ క్యాపిటల్ అడిక్వసీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల డివిడెండ్ చెల్లింపుపై కొత్త డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం బ్యాంకులు తమ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో గరిష్టంగా 75% మాత్రమే డివిడెండ్ పంపిణీ చేయాలి. ప్రతిపాదన ఎందుకు వచ్చింది అంటే, ప్రస్తుతం భారతీయ బ్యాంకులు మంచి లాభాలు తగ్గుతున్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని చూపిస్తున్నాయి. కానీ ఎక్కువ డివిడెండ్ చెల్లిస్తే బ్యాంకులు మూలధన అంటే క్యాపిటల్ బఫర్ బలహీనపడే ప్రమాదం ఉంది. దాన్ని ఆర్బీఐ లక్ష్యం చేసుకొని బ్యాంకులు తమ లాభాల్లో కొంత భాగాన్ని భవిష్యత్తు రిస్కులు, ఆర్థిక షాక్లు, క్రెడిట్ చక్రాలు ఎదుర్కోవడానికి నిల్వ ఉండాలి. దీనివల్ల దీర్ఘకాలిక అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధ్యమవుతుంది. బ్యాంకులపై ప్రభావం, బ్యాలెన్స్ షీట్ బలపడుతుంది, క్యాపిటల్ అడిక్వసీ మెరుగవుతుంది. షేర్ హోల్డర్స్పై ప్రభావం, తక్షణ డివిడెండ్ కొంత తగ్గిన బ్యాంకు బలంగా ఉండటం వల్ల దీర్ఘకాలంగా భద్రత పెరుగుతుంది. ఈ ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఉత్తమ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా ఉంది. Reserve Bank of India has proposed to cap banks' dividend payouts at 75% of profit after tax under its draft guidelines. It aims to ensure capital conservation at a time when banks reporting strong profits and improved asset quality. Excessive dividend payouts can weaken the capital buffers, which are crucial to observe future risks, economic shocks, and credit cycles. Shareholders may see the moderate dividends, stronger capital adequacy, enhance long-term stability and reduce systematic risk. The proposal aligns with global best practices in banking and regulation. Appointments. Who has taken the charge as the chairman of Council for Leather Exports? Who has been appointed as the chairman of Council of Leather Exports ante Ramesh Kumar Juneja, and the Council of Leather Exports functions under which ministry? The Council of Leather Exports function under which ministry ante Ministry of Commerce and Industry. కౌన్సిల్ ఫర్ లెదర్ ఎగుమతులు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి రమేష్ కుమార్ జునేజా. కౌన్సిల్ లెదర్ ఎగుమతులు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రమేష్ కుమార్ జునేజా కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ యొక్క చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలో జరిగిన కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ 184వ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సమావేశంలో స్వీకరించారు. ఆయన చైర్మన్గా. వాణిజ్య అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది సిఎల్ఈ. ఒక ఎగుమతుల ప్రోత్సాహక మండలి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. సిఎల్ఈ పాత్ర భారతదేశ లెదర్, ఫుట్వేర్ మరియు లెదర్ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సహించడం. రమేష్ కుమార్ జునేజా ప్రొఫెషనల్ ప్రయాణం. లెదర్ పరిశ్రమలో 40 సంవత్సరాలకు పైగా అనుభవం. జేసీ గ్రూప్ స్థాపకుడు. అండ్ 1980లోనే అంతర్జాతీయ రిటైలర్స్తో నేరుగా పనిచేశారు. ఆయన ఫినిష్డ్ లెదర్స్కు నామినేటెడ్ ట్యానర్ మోడల్ ప్రోత్సహించి భారత లెదర్ పరిశ్రమకు గ్లోబల్ గొలుసులో స్థానం కల్పించారు. సిఎల్ఈ అనుబంధం. 15 సంవత్సరాలకు పైగా బోర్డు సభ్యుడు. 2014 నుంచి తూర్పు ప్రాంత రీజనల్ చైర్మన్. 2024 ఏప్రిల్లో వైస్ చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు. ప్రాముఖ్య లెదర్ పరిశ్రమ, ఉపాధి సృష్టిలో మరియు ఎగుమతులు. ఇదంతా అవసరం లేదు. రమేష్ కుమార్ హూ ఈజ్ న్యూ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్పోర్ట్స్ అంటే రమేష్ కుమార్ జునేజా, అండ్ ఇట్స్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. చెన్నైలో ఇది ఎక్కడ జరిగిందంటే చెన్నైలో జరిగిన 184th కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సమావేశంలో ఇతన్ని బాధ్యతలు తీసుకున్నాడు. ఈయన ఇంతకుముందు ఎలా సిఎల్ఈలో అనుబంధం ఎలా అయిందంటే ఈయన 15 years పైన బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాకుండా 2014 తూర్పు ప్రాంత రీజనల్ చైర్మన్గా అండ్ 2024 వైస్ చైర్మన్గా పనిచేశాడు. దట్స్ ఈజ్ ఎనఫ్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ద హెల్త్ ఇన్సూరెన్స్ ecosystem by the General Insurance Council.
ద జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ రిప్రజెంట్స్ విచ్ సెగ్మెంట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ సెక్టర్? జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆరోగ్య బీమా వ్యవస్థకు సిఇఓగా ఎవరిని నియమించారు? ఎస్ ప్రకాష్. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏ బీమా విభాగాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది? నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజాగా ఎస్ ప్రకాష్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఈకోసిస్టమ్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా నియమించింది. ఈయన నియామకం జనవరి 7, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. జిఐ కౌన్సిల్ అంటే ఏమిటి? జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అంటే ఇది భారత్లోనే నాన్ లైఫ్ బీమా కంపెనీలకు సంబంధించిన అగ్ర పరిశ్రమ సంస్థ. ఆరోగ్య బీమా, మోటార్ బీమా, పంట బీమా వంటి రంగాల్లో పాలసీ సమన్వయం మరియు పరిశ్రమ అభివృద్ధికి పనిచేస్తుంది. ఎస్ ప్రకాష్ పాత్ర బీమా సంస్థలు, అనుమతులు, నియంత్రణ సంస్థలు, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయడం, ఆరోగ్య బీమా వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, నమ్మకాన్ని పెంపొందించడం. ప్రధాన దృష్టి రంగాలు: చికిత్స విధానాలు, ప్రమాణీకరణ, స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, ఫ్రాడ్, వృధా ఖర్చులు దుర్వినియోగం, ఫ్రాడ్, వేస్ట్, అబ్యూస్ నియంత్రణ, బీమా కంపెనీలు ఆసుపత్రుల మధ్య సమన్వయంగా మెరుగుపరచడం, గ్రీవెన్సెస్ రెసిడెన్షియల్ వ్యవస్థకు సరళతరం చేయడం. ప్రాముఖ్యత: ఆరోగ్య బీమాలో క్లెయిమ్ వివాదాలు, బిల్లింగ్ సమస్యలు పెరుగుతున్న సమయంలో ఈ ప్రత్యేక సిఇఓ పదవి సహకార పాలన, కొలాబరేటివ్ గవర్నెన్స్ దిశగా పెద్ద అడుగు. ఇది పాలసీదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ద జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ has appointed S. Prakash as a CEO for health insurance ecosystem and strategic partnerships. Effectives and ఆయన ఎప్పటి నుంచి బాధ్యతలు తీసుకోబోతున్నాడంటే ఫ్రమ్ 7th 2020 January 2020. GI Council is the apex industry body and representing non-life insurance companies. ఇందులో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మాత్రమే ఉంటాయి. ఇండియా వర్క్స్ ఓన్లీ క్లోజ్లీ విత్ regulators, insurance and the service providers. Role of CEO: coordinate with insurers, hospitals, regulators and stakeholders, improve the transparency, efficiency and trust in the health insurance value chain. Focus areas: standardization of treatment protocols, addressing fraud, waste and abuse, strengthening the grievance residential mechanisms. Appointment reflects industry push towards the policyholder centric reforms. Okay, next question. Recently discovered 2000 years old cushion coins from the era of King Vasudeva were found in which state? Were found at which state? And the religious imagery of cushion coins mainly indicate which feature of cushion empire? Recently discovered 2000 సంవత్సరాల నాటి ఇటీవల కనుగొన్న 2000 సంవత్సరాల పురాతన కుషణ రాజు వాసుదేవుడి కాలానికి చెందిన నాణ్యాలు ఎక్కడ లభించాయి? తక్షశిల అంటే ఇప్పుడు ప్రజెంట్ బీర్మౌంట్. కుషణాల నాణ్యాలపై ఉన్న మతపరమైన చిత్రాలు వారి ఏ లక్ష్యాన్ని సూచిస్తాయి? రిలీజియస్ ప్లూరాలిజం. పాకిస్తాన్లోని రావల్పిండి జిల్లాలో ఉన్న తక్షశిల సమీపంలోని బీర్మౌంట్ ప్రాంతంలో 2000 సంవత్సరాల పురాతన కుషిన సామ్రాజ్యానికి చెందిన నాణాలను కనుగొనబడ్డాయి. ఈ నాణాలు రాజు వాసుదేవుడు, కింగ్ వాసుదేవ కాలానికి చెందినవిగా గుర్తించారు. వాసుదేవుడు కుషినాలు చివరి గొప్ప పాలకుడిగా చరిత్రకారులు భావిస్తారు. కనుగొన్న వస్తువులు: కాంస్య నాణ్యాలు, బ్రాంజ్ కాయిన్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. లాపిస్ లజూలి అనే విలువైన అర్ధ రత్నపు ముక్కలు. లాపిస్ లజూలి ఉనికి మధ్య ఆసియా, దక్షిణ ఆసియా మధ్య వాణిజ్య సంబంధాలు సూచిస్తుంది. ఓకే, నాణ్యాలపై చిత్రాలు: ఒకవైపు రాజు వాసుదేవుడు, మరోవైపు మహిళా దేవత. ఇది కుషణాల కాలంలో ఉన్న మత రిలీజియస్ ప్లూరాలిజంను ప్రతిబింబిస్తుంది. బౌద్ధ, గ్రీకు, ఇరానియన్, భారతీయ ప్రభావాలు కనిపిస్తాయి.
తక్షశిల ప్రాముఖ్యత. కుషాణుల పాలనలో తక్షశిల ఒక ముఖ్యమైన పరిపాలన, వ్యాపార, బౌద్ధ విద్యా కేంద్రం. గంగాధర ఆర్ట్కు ఇది కేంద్రంగా నిలిచింది. Archaeologists in Pakistan have discovered 2000 years old cushion coins at Beer Mound near Taxila, Rawalpindi. పాకిస్తాన్లోని బీర్ మౌండ్ నియర్ తక్షశిల రావల్పిండిలో 2000 సంవత్సరాల కిందటి ఓల్డ్ కుషన్ కాయిన్స్ని కనుక్కున్నారు అక్కడి ఆర్కాలజిస్టులు. ఈ కాయిన్ బిలాంగ్స్ టు ద ఎరా కింగ్ వాసుదేవుడి కాలంకి సంబంధించింది. ఈ వాజ్ ద లాస్ట్ గ్రేట్ రూలర్స్ ఆఫ్ ద కుషన్ ఎంపైర్. ఇది ఏమేమి దొరికినాయి అంటే, ఎలాంగ్ విత్ బ్రాంజ్ కాయిన్స్, లాపిస్ లజూలి ఫ్రాగ్మెంట్స్ were also found, indicating long distance trade networks across the Central and South Asia. The coin depicts King Vasudeva on one side and female deity on the other, reflecting the religious pluralism of Kushan period. Taxila was a major administrative trade at Buddhist learning center under the Kushans and hub of Gandharana art. Okay, this is the class today, and thank you for watching my channel. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. That's all. Thank you. Goodbye. Have a nice day.